నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వైశాఖ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. మే 13వ తారీఖు అపర ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా, అలాగే ఈ ఏకాదశిని వినియోగించుకోవటం వల్ల ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం? ఏకాదశికి చాలా వైభవోపేతంగా మీరు చెప్పటం, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు మీరు ఏకాదశి వీడియో చెప్తారా, చూద్దామా అని చెప్పి. మీరు లేనప్పుడైతే చాలామంది మిస్ అయ్యారు. సో చెప్పండి అక్క. ఏకాదశి అంటే మనకి ఇప్పుడు అపర ఏకాదశి అని అంటే ఏంటంటే, అపర అంటే చాలా అనంతము అని అర్థం అనమాట. అంటే మన మాటల్లో వివరించలేనిది, మనం కొలతలు వేయలేనిది, అలాగే మనం తూచలేనిది అనేది అపరము అని మన చేతులు ఏం లేదన్నమాట ఇంకా. కాబట్టి అంటే ఏంటి, ఎంత పుణ్యం వస్తుంది, ఎంత పాప ప్రక్షాళన అవుతుంది అనేది మన ఊహకి కూడా అందదు ఈ ఏకాదశి చేసుకుంటే అని చెప్పి అర్థం అన్నమాట. అలాగే పరమాత్ముడు అంటే పరమాత్ముడిని మనం పూజించాలి అని అంటే కూడా ఒక మంచి రోజు అనేది ఖచ్చితంగా కావాలి పద్మిని. కాబట్టి ఈ వైశాఖ మాసం అంతా ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసం చాలా ఇంపార్టెంట్గా, ఈ ఏకాదశిని కూడా అలానే మనం ఇంపార్టెంట్గా చేసుకోవాలి. అందులో ఈ బహుళపక్ష ఏకాదశికి ఏంటి అని అంటే నీటికి సంబంధించి కూడా చాలా ఉంటుందన్నమాట. అంటే మనకు చూసుకుంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు జలక్రీడలు ఆడింది కూడా ఈ ఏకాదశి నాడే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అమ్మవారికిను స్వామికి అభేదము మనం చూసుకుంటే కనుక దుర్గా అమ్మవారికిను కృష్ణుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అంటే ఆవిడ అవతారమే కృష్ణుడిది అని చెప్పి మనం అనుకోవడం జరుగుతుంటుంది. అంటే ఎలా అయితే శ్యామలమ్మే కృష్ణుడు, లలిత అమ్మవారు రాముడు అని చెప్పినట్టుగా, మరి శ్యామలమ్మ రూపమే కదా అమ్మవారిది అనుకుంటే కనుక భద్రకాళి అమ్మవారిని కూడా పూజించడం జరుగుతుంది ఈ రోజున అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే ఎక్కడ మరి ఎలా మనం ఇప్పుడు ఏకాదశి చేసుకుంటే ఏంటి అని అంటే కనుక కర్మ అనేది తొలగిపోతుంది అని చెప్పచ్చు అనమాట. ఎప్పుడైతే మనం మంచి కర్మలు కానివ్వు, చెడు కర్మలు కానివ్వు సమూలంగా నాశనం చేయబడతాయో, ఇంకేం మిగలవు, ఇంకా మొత్తం అంతా బ్యాలెన్స్ షీట్ అవుతే మనకి మన సోల్కి మోక్షం అనేది లభిస్తుంది అని. మరి అలాంటప్పుడు చెడు కర్మలే కాదు మంచి కర్మలు కూడా చేయకూడదా అని మనం అనుకుంటూ ఉంటాం. మంచి కర్మలు తప్పకుండా చేయాలి. ఎలా అనంటే అంటే మనుషులకి దానం ఉంది చూసావా, ఎంచి చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాం. అంటే మనిషిని వాళ్ళకి నిజంగా సహాయం చేయాలా వద్దా అని ఆలోచించి 1-2 సార్లు మనం చేయాలి. అదే భగవంతుడికి మనం టోటల్గా మనం చేయని స్వామివారి చేతిలో పెట్టామే అనుకో, అలాంటివన్నీ కూడా మన నుంచి కాకుండా చూసుకుంటాడు స్వామి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్వామివారికి గుళ్ళకి కానివ్వు, లేకపోతే అన్నదానాలు కానివ్వు చేస్తే మళ్ళీ గుడ్ కర్మ వచ్చేస్తుందేమో, బాబాయ్ మనకి మోక్షం రాదేమో అని అనుకోవద్దు. అది మోక్ష ద్వారానికి తొందరగా తీసుకెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదైతే స్వార్థం లేని అది సహాయం చేస్తామో ఆ పుణ్యం అనేది మోక్షం దాంట్లోనే పడుతుంది, కానీ ఈ ఈ సైకిల్స్ బర్త్లో పడదు అనేది నా అనాలిసిస్ నాకు నేర్పించింది. కాబట్టి ఏం చేసినా భగవంతుడు మెచ్చేది చేసే విధంగా వెళ్తే గనక మనకి చాలా మంచిది. మరి మోక్షప్రదాయిని అయిన ఈ ఏకాదశి నాడు మనం ఏం చేయాలి అని అంటే కనుక స్వామివారికి చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడము, అలాగే కృష్ణుడికి సంబంధించింది ఏమైనా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ద్వాదశి కూడా నెక్స్ట్ డే 8:20 లోపల మనం పారణ చేయాలి. సూర్యోదయం నుంచి 8:20 లోపల మనం పారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు కొంచెం వెన్న పాలు నివేదన చేస్తే చాలా ద్వాదశి నాడు వెన్న పాలు నివేదన చేస్తే చాలా మంచిది అనమాట. మంచినీళ్ళు కూడా పెడితే చాలా మంచిది. అలాగే ఎవరికన్నా దానం చేయాలి అంటే మంచినీళ్ళు దానం చేస్తే చాలా మంచిది ఆ రోజున. ఓకే, అయితే పిండి దీపాలు పెట్టుకోవటం కానీ లేదా స్విచ్ వర్డ్స్ చదువుకోవటం కానీ ఇది చాలా చక్కగా మీరు తెలియజేస్తూ ఉంటారు. దీపాలు అలాగే స్విచ్ వర్డ్. అలాగే ఇంకోటి ఏంటంటే జగన్నాథ స్వామిని తలుచుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట. ఈరోజు పిండి దీపం పెట్టేటప్పుడు 11 పిండి దీపాలు పెడితే చాలా మంచిది. మీరు ఆవు నెయ్యి వేస్తే మంచిది, లేదు నువ్వుల నూనెతో పెట్టుకుంటాం అంటే నువ్వుల నూనెతో పెట్టుకోండి. అలాగే స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే నాకు బాగా నచ్చిన స్విచ్ వర్డ్ చెప్తున్నా, ఎందుకంటే కర్మని తొలగింపజేసేది, నశింపజేసేది అనమాట. స్వధాయ స్వాహ. స్వధాయ స్వాహ సూర్యుడికి సంబంధించింది.
అంటే అగ్నిగోళము అనే సూర్యుడు అనుకున్నప్పుడు స్వధ అంటే నువ్వు ఇందాక అన్నావు చూడు అగ్నిదేవుడు భార్య అని చెప్పి, అంటే ఏంటంటే ఎలాంటి కర్మనైనా సరే ఎలాంటి దాన్నైనా సరే మాడి మసి చేసేసి బూడిద చేసేస్తుంది అగ్ని. దగ్ధం చేసుకోవాలి. అవునా కదా? కాబట్టి ఆ దగ్ధం అయిపోవాలి, ఈ పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోవాలి. ఏదున్నా మన దగ్గర పుణ్యం ఉంటే అది మోక్షానికి దారి తీయాలి అనుకొని మనం ఈ స్విచ్ వర్డ్ చదవాలి. అయితే చాలామంది అబ్బా నిరుత్సాహపడకండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పలేదా, ఆరోగ్య సమస్యల గురించి ఏం చెప్పలేదా, ఇవన్నీ అనుకోవద్దు. ఎప్పుడైతే మోక్షం కావాలని ఎప్పుడు అనుకుంటాం మనం అన్నీ కూడా తీరిపోయాయి, ఇంకా అమ్మయ్య ఇంకా మనం ఏం చేసేది ఏం లేదమ్మా, ఇంకా పిల్లలకి అంతా సెట్ అయిపోయింది, ఇంకా ఏం భయం లేదు బాధ లేదు అనుకున్నప్పుడే మనకి మోక్షాన్ని మనం కోరుకుంటాం. అంటే ఏంటి, సదాయ స్వాహ అని లాస్ట్ నెంబర్ 100 లెక్క పెట్టాము అంటే ఈ 99 నెంబర్స్ అయిపోయినట్టే, అవునా కాదా? ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి మనకి మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది ఏకాదశి అని అర్థం అనమాట. కాబట్టి పోనీ ఓకే, మేము ఇలా కష్టాల్లో ఆల్రెడీ ఉన్నాం కదా, ఈ కష్టాల నుంచి బయటపడడం కూడా మోక్షమే కదా. అవునవును, షూర్, మంచి మాట చెప్పావు, అది కూడా కరెక్ట్. ఈ బాధల్లోంచి బయటపడము అనేది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, బాధలు నేను పడినవి చూస్తే అమ్మో నేను ఎలా బ్రతికున్నానా అప్పుడు, అసలు మనం ఎట్లా సర్వైవ్ అయ్యాము ఆ రోజు, 2 పూట్ల నేను అన్నం తిన్నానా మనస్ఫూర్తిగా, అసలు ఎక్కడ ఏం తిన్నాను ఏం చేసినా ఏమీ గుర్తుండదు పద్మిని, జస్ట్ తిరిగింది మాత్రం గుర్తుంటుంది, అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని ఉంటుంది, కానీ అసలు ఏం తిన్నాము అనేది మాత్రం గుర్తుండదు అప్పుడు అస్సలు. ఇంకా ఎప్పుడన్నా పిల్లలవి బర్త్డే ఫొటోస్ అవి చూస్తే అంత కష్టంలో కూడా భగవంతుడు పిల్లలకి కాస్త ఏదైనా కొని పెట్టేంత ఉంచాడు అమ్మయ్య అని అనిపిస్తుంది. కాబట్టి కష్టాల్లోంచి బయటపడడం కూడా మోక్షమే. తప్పకుండా ఆ కష్టం తొలగిపోవాలని కూడా స్వదాహే స్వాహ అని చదవండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు మంచి జరుగుతుంది. అద్భుతం అక్క, అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ ఏకాదశుల్ని ఎవ్వరూ కూడా వదులుకోకుండా అసలు చేస్తూ ఉంటే దాని ఇంపాక్ట్ని మెల్లగా చూడొచ్చు. అవునవును, తప్పకుండా. అద్భుతంగా మాకు తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.